నమస్తే. వేద డివోషనల్ ఛానల్ నుంచి నేను ప్రెజెంట్ తిరువన్నామలైలో ఉన్నాను. అత్యంత పవిత్ర ప్రదేశంగా గుర్తింపబడినటువంటి ఈ తిరువన్నామలైకి సంబంధించి ఎన్నెన్నో గాథలు ప్రచారంలో ఉన్నాయి. అంతేకాదు దైవం నడయాడిన భూమిగా కూడా అత్యంత ప్రసిద్ధి చెందింది. లోపలికి వెళ్ళి ఆశ్రమం లోపల అడుగుపెట్టిన చోటు నుంచి మొదలు పెడితే తిరిగి బయటకు వచ్చే వరకు కూడా మీరు ఒక అవ్యక్తానుభూతిలో ఉంటారు. 100% ఇది నిజం. నేను ఈ మాట ఇంత ఇదిగా చెప్పడానికి కారణం కూడా మీరు లోపలికి వెళ్ళి చూస్తే తప్ప మీరు దాన్ని అనుభవించలేరు. ఒక యోగా, ఒక తపస్సిద్ధి అంటే కొన్ని క్రియలు భారతీయ సాంప్రదాయంలో ముడిపడి ఉన్నటువంటి కొన్ని క్రియల వల్ల ఇవన్నీ కూడా సాధ్యపడతాయి. మనం లోపలికి వెళ్ళడానికి, వీడియో తీయడానికి పర్మిషన్ లేదు. అందువల్ల బయట నుంచి నేను ఈ సందర్భాన్నంతా కూడా మీకు వ్యక్తపరచాల్సి వస్తుంది. ఒకసారి బయట నుంచి రమణ మహర్షి యొక్క ఆ తిరువన్నామలైలో ఎప్పుడో ఆయన ఏర్పాటు చేసినటువంటి, ఆయన ఇక్కడే జీవించి ఉన్నంత వరకు కూడా ఆయన కొన్ని తత్వబోధలు, జ్ఞానబోధలు చేసిన సందర్భం ఇవన్నీ కూడా మీకు చెప్తాను. అండ్ లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు కాబట్టి బయట నుంచి ఆ బోర్డు చూస్తూ మీకు చాలా విషయాలు నేను చెప్పాలి. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో అనేక మంది విదేశీయులు ముఖ్యంగా వచ్చి ఇక్కడ యోగా యొక్క తపశక్తిని తెలుసుకుని ఆ విదేశీయులంతా కూడా మనం చూడొచ్చు. వాళ్ళంతా కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆ రమణ మహర్షి ఆశ్రమంలో కూడా వాళ్ళంతా చక్కటి యోగ సాధన చేసి భారతీయులకు మాత్రమే సాధ్యమైన, భారతీయులకు మాత్రమే ఎంతో ప్రసిద్ధి పొందినటువంటి ఆ యోగా, ఆ అద్భుతమైన క్రియను సంబంధించి దానికి కూడా వీళ్ళంతా కూడా చెప్తూ ఉంటారు. అంతేకాదు లోపలికి వెళితే మనకి అడుగడుగునా కూడా చాలా నిజంగా అద్భుతాలే కనిపిస్తాయని చెప్పచ్చు. రమణ మహర్షి రమణాశ్రమం అంటూ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అంతేకాదు నేను లోపలికి వెళ్ళి చాలా ఫీల్ అయ్యాను. చాలామంది సెలబ్రిటీలు కావచ్చు, చాలామంది గొప్ప వాళ్ళు. సపోజ్ మనం తెలుగులో కూడా చెప్పుకోవాలంటే కనుక తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి సెలబ్రిటీలు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, అలాగే ముఖ్యంగా దగ్గుబాటి వెంకటేష్ ఒక స్టార్ హీరో. ఆయన కూడా తనకున్న కొన్ని రుగ్మతల్ని చాలా వరకు కూడా తీర్చుకున్నారు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఇక్కడ కొన్ని బుక్స్ కూడా కొన్నాను లోపల. ఇది చాలా అద్భుతమైనటువంటి పుస్తకాలని నేను ఖచ్చితంగా చెప్పగలను. మీరు ఈ పుస్తకాలు చూస్తే ఖచ్చితంగా మీరు వచ్చి అసలు ఇక్కడ రమణ మహర్షి ఆశ్రమంలో అసలు ఏం జరుగుతోంది, ఏముంది, రమణాశ్రమ లేఖలు అంటూ కూడా కొన్ని లేఖలు, ఆయన స్మృతులు, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇవి అత్యద్భుతమైనటువంటి ఆయన సాధించిన, ఆయన చేసిన, ఆయన జీవితంలో జరిగినటువంటి ఎన్నెన్నో దృశ్యాలు మనకి ఈ పుస్తకాల ద్వారా కూడా కనిపిస్తూ ఉంటాయి. మొత్తం నేను వీటికి ఆకర్షితున్నై ప్రస్తుతానికి ఈ పుస్తకాలన్నీ కూడా తీసుకున్నాను. నీ సహజ స్థితిలో ఉండు అనేటువంటి రమణ మహర్షి బోధనలు ఈ విధంగా కూడా ఉంటాయి. లోపల అడుగు పెడితే కనుక ప్రతి చోట, ప్రతి ప్లేసు కూడా అత్యద్భుతంగా ఉంటుంది. ఒక అద్భుతమైనటువంటి శ్రీచక్రం ఇది కూడా నాకు కావాలి, నా ఇంట్లో పెట్టుకోవడానికి తీసుకున్నటువంటి ఇది. రమణ లీల అనేటువంటి పుస్తకాన్ని కూడా నేను తీసుకున్నాను. నో డౌట్ మీరు కానీ వచ్చారు రమణ ఆశ్రమానికి అంటే ఎట్టి పరిస్థితుల్లో, అలాగే ఈ అరుణాచల మహత్యం మీకు అరుణాచలంలో ఈ తిరువన్నామలైలో వేయించేసి ఉన్నటువంటి ఆ స్వామివారు అరుణాచలేశ్వరుడు, అలాగే ఆ తరువాత అరుణాచలేశ్వరుడి సన్నిధిలోని ఇక్కడే లోపల ఒక రకంగా చెప్పాలంటే కనుక మొదట మనకి లోపలికి వెళ్ళిన వెంటనే అందరూ కూడా విదేశీయులు అందరూ దైవ ధ్యాన ముద్రలో కనిపిస్తారు. లోపల ఎవ్వరూ మాట్లాడరు. అసలు ఇలాంటి సిచ్యువేషన్ నేను ఎక్కడా చూడలేదు. ఏ ఆశ్రమంలో కూడా. ఆశ్రమాలు చాలా ఉంటాయి, చాలా డిఫరెంట్గా ఉంటాయి. బహుశా నాకు చెప్పడం రావట్లేదేమో, నాకు చేత కావట్లేదేమో, కానీ అసలు రమణ మహర్షి లీలలు కానీ, రమణ మహర్షి గురించి కానీ ఇక్కడ లోపల ఉన్నటువంటి రాసి ఉన్నటువంటి ఇవన్నీ చూస్తే అవ్యక్తానమైనటువంటి ఒక అనుభూతి కలుగుతుంది.